హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు బున్ను అండ్ మీ. ప్రతి ఏటా మా మైత్రి కమ్యూనిటీలో శ్రీరామనవమికి ముందు రోజు సాయంత్రం అండి ఒక ఈవెంట్ చాలా హ్యాపీగా జరుపుకుంటూ ఉంటాము లేడీస్ అందరం కూడా. మరేం లేదండి, మెహందీ, పసుపు కొట్టడం, అలాగే గోటి తలంబ్రాలు. మరి అంత అందమైన ఈవెంట్ నేనొక్కదాన్నే చూసేస్తే ఎలా? మీకు కూడా చూపిద్దామనేసి చేసిన వీడియో అనమాట. చూసేయండి. పంతులు గారు ఆన్ టైమ్ వచ్చేసారండి. అస్సలు వెయిటింగ్ లేదనమాట. మేమెళ్ళేసరికి చక్కగా ఆయనుండి పూజ అది స్టార్ట్ చేసేసారు. మరి రామయ్య పేరెంట్స్ అలాగే సీతమ్మ పేరెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళొచ్చేస్తే పూజ స్టార్ట్ అవుతుంది. ఒక పక్క హోలాహలంగా మెహందీ జరుగుతోంది. ఒక పక్క చక్కగా గాజులిస్తున్నారు. అలా పిల్లలందరూ కూడా ఫ్యాన్సీ డ్రెసెస్ వేసుకొనొచ్చారు. చాలా అంటే చాలా సందడిగా ఉంది. ఇదిగోండి ఈ బుడ్డ పిల్లలైతే సందడే సందడండి బాబు. వీళ్ళిద్దరూ లేకుండా చాలా బోసిగా ఉంటుంది. మా మైత్రిలో ఏ ఈవెంట్ చేసినా వీళ్ళిద్దరూ వచ్చిన తర్వాతే అసలైన హడావిడి స్టార్ట్ అయిందనమాట. రితన్య మనిద్దరం కోడ్ వేసుకోలేదే, ఎల్లో కోడ్. వెళ్ళిపోమంటారో ఏంటో. ఏం చేద్దాం? అది ఎల్లోనా? ఇట్రా, నాకు కనిపించలా. మీకు అర్థమయ్యే ఉంటుందండి. అందరూ కూడా ఈరోజు యెల్లో వేసుకుందామని పెట్టారంట. అండ్ లంగా ఓణీల కోడ్ కూడా చెప్పారంటండి. నేనేంటో క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదా లేదంటారు కదా! అలా అయిపోయింది లైఫ్ స్టైల్ నాది. సమ్‌హౌ నేను ఆ మెసేజ్ మిస్ అయ్యాను. అనుకోకుండా యెల్లో వేసుకోలేదు, లంగా ఓణి అంతకన్నా వేసుకోలేదు. అది అయితే వాళ్ళిద్దరు ఆడుకుంటారు. పోయినసారి కూడా నీకు పెడుతున్నప్పుడు తీసుకున్నాను. హాయ్ సంధ్య. క్యాప్చరింగ్. ఈ బోర్డ్స్ అండి మా ఫ్రెండ్ వాళ్ళ పాప చేసిందని విన్నాను. వెరీ ఆర్టిస్టిక్ అసలు. ఎంత బాగా రాసిందో చూసారా? పసుపు కొట్టుడు, బ్యాంగిల్స్, మెహందీ, వెరీ నైస్ అసలు. నేనండి స్టార్టింగ్‌లో చూడలేదు. వెళ్తూ వెళ్తూ చూసారే భలే ఉందే అని చెప్పి ఇంక తీసుకున్నా అనమాట వీడియో. ఇంకా వచ్చేసారండి పేరెంట్స్ ఇరువైపులా కూడా. రామయ్య పేరెంట్స్ అటువైపు, సీతమ్మ పేరెంట్స్ ఇటువైపు అనమాట. పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. वसंतरसो चैत्रमासे शुक्लपक्षे अष्टम्योपरि नवम्यां वासरः अष्टम्यां वासरः बृहस्पतिवासरे आर्द्रा नक्षत्रे शोभनयोगे भवकरणे शुभनक्षत्रे शुभयोगे పొద్దున్నది లెక్క సూర్యోదయానికి పొద్దున్న ఏది ఉంటే అది లెక్క. అదే చెప్తున్నాగా అష్టమ్యోపరి తదుపరి నవమ్యాం వాసరः బృహస్పతివాసరే శుభయోగే శుభకరణే మంగళష్టాయాం శుభదతో శ్రీమాన్ గోత్రः. మీ గోత్రం చెప్పండి. చక్కగా గోత్రనామాలు చదువుతూ పర్ఫెక్ట్‌గా పూజ అయితే ముగించారండి. ఈ నానమ్మ మనవరాళ్ళిద్దరూ గోరింటాకు పెట్టిచ్చేసుకున్నారండి. నేను సరదాగా ఒక మాట అన్నాను. దాని రెస్పాన్స్ చూడండి ఎలా ఇచ్చిందో. అబ్బా, మరి రితన్య అదే బాగుందిగా. నానేది కూడా బాగుంది. బాగుందా? మొత్తానికండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు గోరింటాకంటే ఎక్కడ లేని ఓపికలు వచ్చేస్తాయి మనకి. మరి గోరింటాక మజాక చక్కగా పెట్టించుకుంది బుడ్డది. అదర్వైజ్ ఓపికగా ఒక్క చోట కాలు నిలవదనమాట దీనికి. ఎంత బాగా పెట్టించుకుంటుందో. పైగా నెక్స్ట్ నువ్వే పెద్దమ్మ రా అని వాళ్ళ అమ్మని నన్ను రమ్మనమని ఆ చైర్స్ అన్నీ ఆపుతోందనమాట. నెక్స్ట్ మా వాళ్ళు వస్తారు అని. సో స్వీట్. కృష్ణ ఆంటీ. మా అంకుల్ పేరు రాయండి ఆల్ఫాబెట్. రేపు ఎత్తుకుంటాం. ఎత్తుకుంటామేంటి? అంకుల్ని ఎత్తుకుమందాం. సారీ. మెహందీ ఈవెంట్స్‌లో ఖచ్చితంగా మనందరం మాట్లాడుకునే థింగ్ అండి. హస్బెండ్స్ పార్ట్నర్స్ నేమ్స్ ఆల్ఫాబెట్స్ రాపిచ్చుకొని నెక్స్ట్ డే వెతకమని చెప్పడం భలే బావుంటుంది. హమ్మయ్య! ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నా. ఇదిగోండి కిడ్స్ వచ్చేసారు ఫ్యాన్సీ డ్రెసెస్ వేసుకొని. అదిగోండి శ్రీరాముడంట, వెనకాల సీతమ్మ తల్లి, ఈ బుడ్డాయనేమో లక్ష్మణుడు. భలే క్యూట్‌గా ఉన్నారు కదా! వేర్ ఇస్ యువర్ బాణం? I'm getting it. సీతమ్మ. Are you posting this? సూపర్. రెండు వచ్చినాయి. నాకు అసలు ఒక్కటి కూడా వస్తుంది. ఒక్కటి వచ్చింది. దీని ఏంటండి కాన్సెప్ట్ ఏంటి? ఇప్పాలా? హస్క్ తీయాలా? హస్క్ తీయాలి. వడ్లు బియ్యం చేయాలి. ఈ వడ్లు తీసి బియ్యం చేయాలి. అన్ని కొన్నానా ఇంకా చాలా ఉన్నాయా? ఇవి తెచ్చారు ప్రస్తుతానికి. ఓకే. ఉన్నాయి అందులో. ఒకవైపు ఉంది. ఇలా కొడితే తలకాయ కొడితే విరగకూడదేమో. అదే అది మళ్ళీ చిట్లకూడదు కదా. మనము వెల్లుల్లి తీస్తాం కదా అలా. తలకాయ కొడితే ఎరగకూడదా?
బేసిక్‌గా గోటి తలంబ్రాలు అని అనేది అందుకే కాబోలండి. చక్కగా చిన్నగా తీస్తున్నారు గోర్లతోటి. ఎవరెవరు ఎంత తీశారనేది నేను చూపిస్తూ ఉంటాను. చూసేస్తూ ఉండండి. తెచ్చుకో. మీరు ఎన్ని గ్రైన్స్ తీశారు? 5 నేను స్టైల్గా వెళ్ళి ఇలా కొట్టండి ఫాస్ట్గా అయిపోద్ది అంటున్నాను, విరక్కూడదు అంటున్నాను. ఇట్లా ఓతోనే తీయాలి. గోరుతోటే అదే నాకు ఇప్పుడు అర్థమైంది గోటి తలంబ్రాలు. శ్రీరామనవమికి అన్ని ఇట్లాగే తీస్తారు. అవునండి, అమ్మో అన్ని మొత్తం అన్ని అందరికి కొలతాలా కొంచెం ఇస్తారు కదా. ఓకే. అయినా చాలా టైం పడుతుందండి. ఎప్పుడు స్టార్ట్ ముందు నుండే స్టార్ట్ చేసేస్తారు. నాకు కూడా ఒకసారి వచ్చినాయి శ్రీరామ కొలిచి పంపించాను. ఓకే ఓకే నైస్. అంటే ఇన్ని ఇస్తేనే మనకి అయ్యే చాలు. అవునవును. మా ఆశ ఆంటీ అండ్ ఉషా ఆంటీ అండి. భలే సందడిగా ఉంటుంది ఈవెంట్. ఈ సిస్టర్స్ ఇద్దరు వస్తే అదిగోండి ఎంత యాక్టివ్‌గా ఉన్నారో. చక్కగా ఫాలో అయ్యారు కోడ్ అది గూడా. నన్నసలు ఇరగదీయాలనిపించిందండి. నేను ఈసారి మటుకు ఖచ్చితంగా మెసేజెస్ అన్ని జాగ్రత్తగా చెక్ చేసుకొని ప్రాపర్‌గా కోడ్ ఫాలో అయ్యి వెళ్తాను. ఇక్కడ చూడండి వీళ్ళు ఎంత తీశారు. ఓకే ఓకే 5, 4 అలా ఉన్నారు. తీస్తున్నాం. ఇక్కడ చూడండి. గోటి తలంబ్రాలు ఎంతమంది చేస్తే అంత తొందరగా అవుతుందంట. అవునా? మీ దగ్గర చాలా వచ్చినాయండి. మేము ఇద్దరం తీసుకున్నాం. నైస్ నైస్. సువర్ణ నీకెన్ని వచ్చినాయిరా? 10 వచ్చినాయి. ఫోటో తీయనా? హమ్మయ్య! మా కాలనీ ఫేమస్ కొరియోగ్రాఫర్ రాజు సార్ వచ్చేసారండి. ఇంతకీ ఎందుకొచ్చారనుకుంటున్నారు? ఈ పిల్లకాయలు బాణాలు మర్చిపోయారనమాట. మరి అవి లేకపోతే ఎలా? అవి తీసుకొనొచ్చారు. హాయ్ మాధవి గారు. రాముడికి కూడా వచ్చినాయా బాణాలు? లేట్గా వచ్చినాయా? వెరీ క్యూట్ నయన్. సూపర్ సూపర్. హాయ్ రామ్ గారు. బుడ్డది చూసారా అండి? వయసుకి 4 ఏళ్ళు. పేరు పేరున చక్కగా పలకరిస్తది. మా కాలనీ లేడీసా మజాకా అండి. మల్టీ టాలెంటెడ్. అన్నిట్లో ఫస్ట్ ఉంటారు. ఎంత చక్కగా పాడారు కదా హారతి పాట. మా ఫ్రంట్ గార్డెన్ వాటర్‌లో అండి కప్పలున్నాయన్నమాట. నైట్ టైమ్ కదా! అవి చూసి పిల్లలు పిచ్చి వాటర్ అని ఒకటే గోల. ఈ పెద్దవాళ్ళకేమో మా మమ్మీ వాళ్ళ గ్రూప్‌కి అర్థం గాక ఎక్కడమ్మా ఎక్కడ అని అడుగుతున్నారు. నేను తర్వాత చెప్పానులెండి. ఇంకా ఫైనల్లీ అదిగోండి మా శృతమ్మ వచ్చేసింది. అండ్ అందరం కొంచెం జనాలు పెరిగే కొద్దీ జోన్ అంతా కూడా భలే హడావుడిగా యాక్టివ్‌గా అయిపోయింది. మా రమ్మగారు కూడా వచ్చేసారు. స్లోగా అందరం కూడా గ్యాదర్ అయిపోతున్నాం. వెరీ నైస్. ఏ బంగారమాయేన కోదండపాణి. జై శ్రీరామ్. మా మంజుల్ గారండి యాజ్ యూజువల్ ఎంత చెప్పినా తక్కువే. అసలు ఫెస్టివ్ ఈవెంట్స్ అంటే మంజుల్ గారు ఉండాల్సిందేనండి. ఫ్రమ్ ద స్క్రాచ్ లైక్ స్టార్టింగ్ పాయింట్ నుండి ఎండింగ్ వరకు ఎంత బాధ్యతగా తీసుకుంటారంటే రెస్పాన్సిబిలిటీ ఏ టు జెడ్ చూసుకున్నారు. ఫైనల్లీ సక్సెస్ఫుల్‌గా పూజ అయితే ముగిసిందండి. క్లబ్ హౌస్ లోనే ఏవండోయ్ అసలు విషయం చాలా ఇంట్రెస్టింగ్ మూమెంట్. కిడ్స్‌ది ఫోటో సెషన్ నడుస్తోంది చూడండి. కొంచెం అది స్మైల్ చేయి. టీత్ షో యువర్ టీత్. ఓపెన్ యువర్ మౌత్. చీజ్ అనండి. చీజ్. నువ్వు కూడా చీ.
మంచి యమ్మీ యమ్మీ మోతీచూర్ లడ్డు ప్రసాదం అందరం ఎంజాయ్ చేసామండి. ఫైనల్లీ హమ్మయ్య! అసలైన ఘట్టం అయితే స్టార్ట్ అయిపోయింది. గోటి తలంబ్రాలు కొన్ని గోరుతో తీసాం గదండీ! కొన్నేమో దంచుతున్నారు. ఎంత ఆర్టిస్టిక్‌గా పెట్టారంటే రోలు, రోకలి అద్దిరిపోయింది. ఏదో మన ఇంట్లో అంటే శ్రీరామనవమి ఈవెంట్ అయినా కూడా మన ఇంట్లో ఏదో మన తమ్ముడిదో లేకపోతే అలా ఒక ఫ్యామిలీ ఈవెంట్‌లో అందరం కలిసి జరుపుకుంటున్నంత ఫీల్ కలిగిందండి. ఫ్యామిలీ ఈవెంట్ ఏంటి ఫ్యామిలీలానే చేసుకున్నాం. ఫస్ట్ పెద్దవాళ్ళతో స్టార్ట్ చేసి వన్ బై వన్ ఒక్కొక్కళ్ళం ఆ రోకళ్ళు తీసుకుంటూ చక్కగా ఫోటోగ్రాఫ్స్ క్యాప్చర్ చేసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ చాలా హ్యాపీగా జరిగిందండి. మీరు వెళ్ళొచ్చారా? దంచండి మెహందీ ఉంది. చూడండి అయితే కొంచెం బ్రైటింగ్ బాగా వస్తుంది. ఒకసారి చూడండి కెమెరా ఒకసారి ఓకే. రమ గారు అండ్ రాధిక గారు అండి. వీళ్ళిద్దరూ సిబ్లింగ్స్ అండ్ నాకు చాలా చాలా క్లోజ్ అనమాట. ఆల్మోస్ట్ లైక్ ఫ్యామిలీ. లాస్ట్ ఇయర్ ఇదే శ్రీరామనవమి ఈవెంట్‌కి వీళ్ళు లేరండి. ఏదో టూర్‌లో ఉన్నారు. స్టార్టింగ్‌లో అబ్బా! నేనెలా స్పెండ్ చేస్తాను వితౌట్ దోస్ ఫ్యామిలీస్ అనుకున్నాను. బట్ టు టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ ది కంప్లీట్ మైత్రి ఈజ్ సూపర్ గుడ్ అని చెప్తానండి. మా కమ్యూనిటీలో ఉన్నంత అండర్‌స్టాండింగ్, ఫ్యామిలీ బాండింగ్స్ నేనెక్కడ చూడలేదు. ఐయామ్ సో హ్యాపీ ఐయామ్ హియర్. దంచండి ఫైనల్లీ మనం ఎంట్రీ ఇచ్చేసాము. మరి నా వ్లాగ్‌లో నేను లేకపోతే ఎలా? అందుకననమాట. ఒక్కసారి కెమెరా ఒక్కసారి మేము కొంచెం దగ్గర రండి. హరిత అక్క రెడీ స్మైల్ దంచండి ఒకసారి ఫోటో మా ప్రియాంక అండి ఇంట్లో సిస్టర్ లాగా, ఇంట్లో అమ్మాయిలాగా అనమాట. అక్క, అక్క, అక్క అంటూ భలే హోలాహలంగా సందడిగా తిరుగుతూ ఉంటది. అదిగోండి ఇక్కడ కూడా అక్క రా, అక్క రా ఫోటో తీసుకుందాం అని చెప్పి వెరీ స్వీట్ గర్ల్. నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను. షీ ఈజ్ లైక్ దట్ ఆల్వేస్. ఫోటో ఒక నిమిషం ఓకే దంచండి. ఈసారి మా ఫోటోగ్రాఫర్ అండి బాగా ఫోకస్డ్‌గా ఉన్నారు. దంచండి, నవ్వండి, ఇలా నుంచోండి అని సూపర్‌గా గైడ్ చేస్తున్నారు. పోనీలెండి కావాల్సింది అదే కదా గుడ్ మెమరీస్‌కి. ఇలాంటి మొమెంట్స్ అండి ఖచ్చితంగా మొబైల్ మనం వర్టికల్‌గా పెట్టి తీస్తేనే అందంగా వస్తుంది. నేను ఇప్పటిదాకా ఇలా హారిజాంటల్‌గా పెట్టాను వ్లాగ్ కదా అని. సో, సడెన్‌గా శ్రేయ చెప్పిందనమాట లెఫ్ట్ సైడ్ గ్రీన్ కలర్ ఓణి అమ్మాయి అక్క ఇలా తీయండి అని చెప్పి. దెన్ ఐ రియలైజ్డ్ అరే! ఇలా బా వస్తుంది కదా అని. హమ్మయ్య! ఎంతసేపటి నుంచో అనుకుంటున్నామండి గొంతు ఎండిపోతుంది బాబోయ్! అని చెప్పి చల్లగా బాదం పాలొచ్చేసాయి. తనదే రావాలి. మొత్తం కింద కూడా తిరిగిపోతుందా? ఓకే వద్దులే అంత కష్టపడకు. వెరీ నైస్. కానీ ఇవన్నీ 260. మా ఆశ ఆంటీ అండి షీ సో స్వీట్. పాపం నన్ను చూడంగానే నీ బ్యాంగిల్ సైజ్ ఏంటమ్మా అని అడిగి నాది 24 అని చెప్పి అన్ని 26 ఉన్నాయి కదా నాకు ఉండదేమో అనుకున్నాను. వెతికి మరీ ఇచ్చారనమాట. షీ ఈజ్ లైక్ దట్. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. అనుకుంటా చూడమ్మా. ఉన్నాయండి అక్కడ బంచెస్ ఉన్నాయండి. బంచెస్ చాలా ఉన్నాయి. ఇంకా వేరే ఉన్నాయా? ఇవి కాకుండా ఇంకా బంచెస్ కూడా ఉన్నాయి. తీసుకోండి చూసి. ఇంకా ఇంకో కలర్ కూడా ఉంది. మన ఆడవాళ్ళకండి అస్సలు బోర్ కొట్టని కొన్ని ఐటమ్స్ అంటూ ఉన్నాయంటే గోరింటాకు, గాజులు ఇలాంటివే కదండి. మనం ఎంత రెగ్యులర్‌గా ఎన్నిసార్లు వేసుకున్నా అలా మట్టి గాజులు చూస్తే ఎంత టెంప్ట్ అయిపోతామో. ఇంకా మా అను అక్క స్టార్టెడ్ గివింగ్ తాంబూలమ్స్ అండి. ఫస్ట్ నాకు ఇచ్చేసింది. పాపం పేరు నా గుర్తుపెట్టుకుని పెద్దవాళ్ళ దగ్గర నుండి అందరినీ కవర్ చేసింది. అయిపోయినాక అక్కడ వచ్చేయండి అమ్మ. అక్కడ తినేసి ప్లీజ్. మా శోభ గారండి కలిసేది తక్కువైనా కలిసినప్పుడు ప్రేమగా ఉంటారు.
నా మెహందీ వ్లాగ్‌లో నేను మెహందీ పెట్టించుకోకపోతే ఎలా? అందుకే లాస్ట్‌కి వెళ్ళి కూర్చున్నానండి. మరి నేను స్టార్టింగే మెహందీ పెట్టించేసుకుంటే మీకోసం నేను ఆ వ్లాగ్ రికార్డింగ్ చేయలేను గదా! ఇప్పుడింక పిలుపులు స్టార్ట్ అయిపోయాయండి. అందరూ ఆర్‌సీకొచ్చేసేయండి అని. మాకు బేసిక్‌గా 2 గార్డెన్స్ ఉంటాయన్నమాట. ఇది ఎంట్రీలో ఉన్న ఫ్రంట్ గార్డెన్. ఇంకొకటి బ్యాక్ సైడ్ ఒక రాక్ గార్డెన్ అని ఉంటుందండి. అక్కడే మా క్లబ్ హౌస్ కూడా ఉంటుంది. అక్కడే జనరల్‌గా మోస్ట్ ఆఫ్ ద ఫంక్షన్స్ అక్కడే అవుతూ ఉంటాయి. సో, ఇవాల్టి డిన్నర్ కూడా అక్కడే ఉందన్నమాట. అక్కడ ఇంక అందరం అలాంగ్ విత్ ద ఫ్యామిలీస్ డిన్నర్ అనేది ఎంజాయ్ చేశాము. జనరల్‌గా రామనవమికి ముందు రోజు ఈ బ్రేక్‌ఫాస్ట్ ఐటెమ్స్ ఉంటాయి కదా! ఇంట్రెస్టింగ్ పూరి, పొంగల్, రవ్వ కేసరి, ఇడ్లీ, మైసూర్ బోండా ఇలాంటివి ఇష్టమైన వాళ్ళు ఇంటి నుండి కూడా ప్రసాదాలు ఆర్ పొంగల్ లాంటి ఐటెమ్స్ చేసుకుని వచ్చారండి. చాలా చాలా ఎంజాయ్ చేశాము. అండ్ ఇదిగోండి నా పక్కన టీన్స్ నుంచునున్నారు. పాపం నేను తీస్తానక్క అని మొబైల్ తీసుకుని తీస్తున్నారు. అండ్ రోజువారీ బిజీ షెడ్యూల్‌లో వాళ్ళతో మాట్లాడడం కుదరదు కదా! ఇంక అందుకని ఏదో మాట్లాడుతున్నాం. మనం రెగ్యులర్‌గా వాక్ చేస్తూ ఉన్నప్పుడు కనిపించే పిల్లలనమాట. అదే చెప్తున్నాను. ఎంత హడావుడిగా ఉంటాము. వాక్ చేసేటప్పుడు మాట్లాడుకోము. బట్ ఇప్పుడు ఇంత ప్రశాంతంగా ఇలాంటి ఈవెంట్స్ వల్ల మనం మాట్లాడుకుంటున్నాము అని చెప్పి. దిస్ ఈస్ నీడెడ్ అండి. అట్‌లీస్ట్ ఇయర్‌లీ వన్స్ మినిమమ్, మాక్సిమం మనిష్టం. ఫైనల్లీ ఒక అందమైన పెర్ఫార్మన్స్‌తో మరి కష్టపడి లంగావోణి కోడ్ వేసుకొచ్చిన వాళ్ళ కోసం ఇలా ఈ మొమెంట్‌ని ఎండ్ చేశామండి. వ్లాగ్ నచ్చిందా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.